ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం. రిజర్వేషన్లు అనేవి మనము అడుక్కునేవి కావు. ఒక దేశం తన పరిపాలిస్తున్నప్పుడు రాజకీయ సామాజిక అసమానతలు ఉన్నప్పుడు ఆయా రిజర్వేషన్లు కల్పించడం వాళ్ళ బాధ్యత. 70-80 ఏళ్ళ నుంచి ఇక్కడ మన భారతదేశంలో మన ప్రత్యేక ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలుపెట్టి తెలంగాణలో కూడా సేమ్ ఉమ్మడి రాజ్యం ఏదో తప్పిదం జరిగిందో తెలంగాణ వచ్చాక కూడా కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, మనకి సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు. కాబట్టిగా మనమే ప్రభుత్వాలు ఇవ్వలేనప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడైతే మనకి ఇవ్వవో, ఎక్కడైతే నిరాకరణ ఉంటుందో అక్కడ ఉద్యమాలు రావడం సహజం. అలాగే ఇవాళ కేవలం ఎక్కడ చూసిన తెలంగాణలో మనకి బీసీ నినాదమే, బీసీ ఉద్యమే కనిపిస్తుంది. ఇవాళ బీసీ ప్రజలంతా కూడా చైతన్యమయ్యారు, ఇవాళ ఒకే తాటిపై ఉన్నారు. ఎందుకంటే బీసీలకి ఇది హక్కు. ఎందుకంటే బీసీలది వీళ్ళేందంటే అణగారిన కులాలు, వీళ్ళే మానవ మనుగడని నిలిపించినటువంటి కులాలని చెప్తున్నారు. ఎందుకంటే మానవుడు ఈ భారతదేశంలో 100% వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతుంటారు. అలాంటి వ్యవసాయానికి పన్నుముట్లని ఇచ్చింది మనం. ఒక మనిషి పుడితే పురుడు పోస్తే మనం కావాలి, పెళ్లి చేస్తే మనం కావాలి, ఒక సాగు చేస్తే మనం కావాలి. ప్రతి నిత్యం ప్రతి కదలికలో ప్రతి పనిలో మనమే ఉంటాం. ఈవెన్ ఆఖరికి మనం అగ్రవర్ణాలకు ఓట్లకి వనరులుగా మిగిలిపోతున్నాం. వాళ్ళకి ఓట్లేసి సీట్లేసి వాళ్ళకి బండరాలు తీసే జనం మనమే. వాళ్ళు ఏమైనా విద్యా సంస్థలు పెడితే, వాళ్ళ వ్యాపారాలు పెడితే వాళ్ళకి దగ్గర కొనేది మనమే, వాళ్ళ దేనేది మనమే. ఎందుకంటే 100-60-70% మనమే. కొనుగోలు చేసినా కూడా ఓట్లు వేసినా మనం రాజకీయ వనరుగా మిగిలిపోతున్నాం. మనం వాళ్ళకి ఓట్లేసి యంత్రాలుగా మిగిలిపోతున్నాం. కానీ జెండాలు మోసిన ఈ భుజాల మీద ఇన్నాళ్ళకు మనం రాజ్యాధికారం వస్తుందని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి దయచేసి బీసీ జనులారా, మీ పిల్లల చేతి రాత బద్ధంగా ఉంటే మార్కులు రాగానే సరిపోదు. మీ పిల్లలు అమెరికాకి కాదు పోవాల్సింది, అసెంబ్లీకి పోవాలని చెప్తున్నాను. దయచేసి పిల్లల తలరాతని మార్చుకునే దిశగా ఆలోచించాలని, భవిష్యత్ కార్యక్రమాలలో మీరు రాబోయే బీసీ ఉద్యమాల్లో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని పిలుపునిస్తున్నాను. టిఎన్జి భవనంలో టైగర్ ఆర్ కృష్ణన్న జాతీయ నాయకుడు ఆదేశాల మేరకు జేఏసీ కమిటీ ప్రసన్న కుమార్ని నియమించడం, దానిలో భాగంగా ఈరోజు మన నల్గొండ టిఎన్జి భవనంలో బీసీ కుల సంఘాలతోని సమావేశపరచడం, అందరూ బీసీ కుల సంఘాలు అందరూ ఈ యొక్క సమావేశంలో పాల్గొని ఈరోజు వాళ్ళందరి ఒకటే కోరిక, బీసీలం ఐక్యంగా పోరాడి చట్టసభలో 42% మనం దక్కించుకునేదాకా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ జరగకుండా మా యొక్క 42% రిజర్వేషన్ చేసినాకనే ఎలక్షన్ పోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము. మేము ఎంతో మా వాటా అంతా ఓటు మాదే సీటు మాదే అనే బీసీ వినాదంతో ఈరోజు మేము బీసీ సంఘాలతోని అందరం కలిసి పోరాడేందుకు అందరం సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి బీసీ జేఏసీ నల్గొండ జిల్లా పక్షాన అన్ని కుల సంఘాలతో అధ్యక్షులతో, కుల సంఘాల బాధ్యులతో ఎల్జీఓస్ భవన్ నల్గొండలో ఒక ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ముఖ్య సమావేశం ఉద్దేశం ఏమిటంటే, మరి బీసీలు జనాభా తమాషా ప్రకారం మనమెంతో మన వాటా అంతా అని చెప్పి ఒక నినాదంతో మనం అందరూ కూడా పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమం అనేది 1969లో జరిగింది. మరి 69లో జరిగినప్పుడు తెలంగాణకి వస్తుందా రాదా అని చేటువంటి హేళన చేసినటువంటి అగ్రవర్ణ కులాలు మనం చూసినాం. అదేవిధంగా 86లో ఉద్యమం జరిగింది. అప్పుడు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిర్రు. అప్పుడు కూడా తెలంగాణ రాలేదనుకున్నాం. అదేవిధంగా 2009లో మరి సకల జన్లు కదిలిరు. అంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కదిలేటువంటి శక్తి 2009లో జరిగింది. అంటే బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ. ఎందుకంటే ఏదైనా సాధించాలంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి మార్పు రావాలి ప్రజలలో. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీనలో ఒక మార్పు తీసుకురావాలి, ఒక చైతన్యం తేవాలి. మన నినాదాన్ని బలపరుచుకోవాలంటే ఒక నిర్మాణాత్మకమైన మార్పు తీసుకునే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి తెలంగాణ ఉద్యమం మన కొత్త ఏమి కాదు. ఎన్నో మంది ప్రాణత్యాగాలు చేసుకున్నాం. తెలంగాణ సాధించే దిశగా ఇప్పుడు జరిగేటువంటి 42% రిజర్వేషన్ అనేది సాధించే దిశగా మనం అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ రోజు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే 2004లో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు
ఎస్సీ రిజర్వేషన్ పెంచాలని చెప్పి ఆ రోజు కొట్లాడితేనే మరి 2009లో ఖచ్చితంగా 15% ఎస్సీలకు రిజర్వేషన్ చేసిండ్రు. అది మన జాతి సంబంధించిందే. అదే విధంగా బీసీలు మరి 10% రిజర్వేషన్ కల్పించిండ్రు. మరి ఎందుకు ఇప్పుడు 42% రిజర్వేషన్ వెనక్కి ముందుకు పోతామని తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా డెడికేషన్ కమిటీని మరి అక్కడ ఉన్న హైకోర్టు సమర్పించాలి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం రేపు జరిగే శీతాకాల సమావేశం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్లో చేర్చుతలే తప్ప ఈ యొక్క రాజ్యాధికార సవరణ ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా అడిగేస్తాం. 42% సాధించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఎందుకంటే 1950లో డాక్టర్ బి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు మరి కొన్ని మార్పులు చేసుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి ఇప్పటికి 121 సార్లు రాజ్యాంగం సవరణ చేసినాం. మరి బీసీల కోసం, బడుగు బలైన కోసం సవరణ చేసి మనం అనుకునే దిశగా ముందుకు పోవాలని కోరుకుంటూ, లేకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులం, నిరుద్యోగులం, మేధావులం, బీసీలం, బడుగు బలిగిన వర్గాలం కదిలి ఈ 42% రిజర్వేషన్ సాధించే దిశగా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.